సో దానికంటే ముందు మనం ఇది ల్యాబ్ని స్టార్ట్ చేద్దాం, వెరిఫికేషన్ చేసేద్దాం. ఓకే, ఎప్పుడూ కూడా ప్రైవేట్ ట్యాబ్లో ల్యాబ్స్ అనేవి చేయాలి. ఓపెన్ చేయి, పాస్వర్డ్ ఆ లింక్ కాపీ చేసుకో. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయి. ఐ అండర్స్టాండ్. అగ్రీ కొట్టు. ఇప్పుడు మనకి ఆ లింక్ ఎక్స్టర్నల్గా ఇచ్చిన లింక్ని పేస్ట్ చేయి. ఈ లింక్లో మనకి టాస్క్స్ ఏం చేయాలనేవి స్పెసిఫై చేస్తుంది అనమాట. ఎంత టైంలో చేస్తాం అనేది పైన రికార్డ్ అవుతుంది ఆ టైమర్ చూసినట్లయితే కనుక. ఇక్కడ ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ ఏపీఐ అనేది యాక్టివేటింగ్గా ఉందా లేదా చూడమన్నాడు. మనకి అది డిఫాల్ట్గా యాక్టివేట్ అయ్యే ఉంటుంది. సో నేను ఇక్కడ చూస్తే సెర్చ్ చేస్తున్నాను, ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ ఏపీఐగా వచ్చింది. అది నాకు ఆటోమేటిక్గా ఎనేబుల్ అయి ఉంది. లేదు అవ్వలేదంటే మీరు మేనేజ్ చేసుకోవచ్చు దాన్ని. సో ఆర్టిఫాక్ట్ ఒక రిజిస్ట్రీ అనేది క్రియేట్ చేయాలి మనకట్టు స్పెసిఫై చేసిన దాని ప్రకారం. సో ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ ఓపెన్ చేసా, ప్లస్ ఆప్షన్ ఉంది చూసారు, అది రిజిస్ట్రీ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో మనం స్పెసిఫై చేసింది డాకర్ వాడమన్నాడు. ప్రాడ్ రిజిస్ట్రీ అని చెప్పి దానికి నేమింగ్ కన్వెన్షన్ ఇవ్వమన్నాడు, పైథాన్ ఇవ్వమన్నాడు. తర్వాత యూఎస్ సెంట్రల్ 1లో అది అవ్వాలన్నాడు. రీజియన్ క్రియేట్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఈ లోపల మనకి ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి మార్కేస్ కంప్లీట్ కొట్టాయి. సో మీ ల్యాబ్ అనేది అయిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే ల్యాబ్ క్రియేటెడ్ అని వచ్చిందో రిజిస్ట్రీ, మీరు ఇక్కడ ల్యాబ్ని ఎండ్ చేసేయచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మీకు టిక్ మార్క్ అనేది వచ్చింది, అది ల్యాబ్ కంప్లీట్ అయిందని రిజంబుల్ చేస్తుంది.